Hallelujah. Holy Spirit. Thank you, Jesus. Thank you, Master. We praise you, Lord. Hallelujah. 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 ప్రేమతో అందరినీ యేసునామంలో ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ యు, వెల్కమ్ యు, వెల్కమ్ యు. హల్లెలూయా. వెల్కమ్ యు హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. కృప కలిగిన దేవా మీకు వందనాలు. ప్రభా, ఈ ఆదివారం ఆరాధన దినంలో తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ప్రభా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు. ఇంకా వీవర్స్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మాస్టర్, వి ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఆదివారము ఆరాధన కొరకు తండ్రి వందనాలు ప్రభా. అను తండ్రి వీవ్ చేస్తున్న ప్రతి బిడ్డల కొరకు వందనాలు తండ్రి. అను రాజా, మీ నామ మహిమార్థము రాజా, మేము ఎక్కడ ఉండినా ప్రభా మిమ్మల్ని ఆరాధన చేయడానికి కుటుంబం ఇదిగో తండ్రి ఈ లైవ్ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను ప్రభా మీరు దీవించండి, దీవించండి ప్రభా. మీ బలమైన హస్తము ప్రతి ఒక్కరి పైన దిగి రావాల తండ్రి, దిగి రావాల తండ్రి. అభిషేకించండి, బలపరచండి, కృపచేత భద్రపరచుకోండి ప్రభా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ప్రైజ్ యూ మాస్టర్. వి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీరందరూ సిద్ధంగా ఉన్నారంటే మనం అంచబోతున్నారు. హల్లెలూయా. అల్మారాబాల షల్గరమందురాబా లీకరమందురమా సందరాల రసియా. ఓ వందనాలు యేసయ్యా, వందనాలు. కృప కలిగిన దేవా వందనాలు. మనమందరం ఒక్క క్షణము తల వంచి మనం ప్రార్థిస్తాము. మనము ఎక్కడ ఉండినా యేసయ్య నామంలో శక్తి ఉన్నది. మనమందరం ఒక్క క్షణము తల వంచి ప్రార్థిస్తాము. ఈరోజు ఈ ఆదివారం ఆరాధనని మనం ఆరంభించబోతున్నాము కనుక ఏ విషయాన్ని గురించి కలవరపడుతూ ఆరాధనని ఆటంకపరుస్తూ మన ఆలోచన చేత, మన తలంపుల చేత, మన క్రియల చేత ఏ విషయంలో దేవుని ఆత్మని దుఃఖపరచకుండా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఒక్క క్షణం మనం తల వంచి ప్రార్థిస్తాము. పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు. కృప కలిగిన దేవా మీకు వందనాలు ప్రభువా. ప్రాముఖ్యమైన సమయంలో మేము వచ్చినాము కనుక తండ్రి కొన్ని పాటల్ని పాడి మేము ఆరాధించబోతున్నాం. మా స్తుతులకు పాత్రుడు మీరు రాజా, మా ఆరాధనకు అర్హుడమైన దేవుడు మీరు యేసయ్యా. ఎదిగో తండ్రి, ఈరోజు ఈ ఆదివారం ఆరాధనని ప్రభా ఆరంభం నుంచి ముగింపు దాకా మీ స్వాధీనంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అడ్డు ఆటంకాలు మీరు కొట్టివేయండి ప్రభా. వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్భుతకరుడు, ఆలోచనకర్త ఇవ్వండి ప్రభా. ప్రతి కట్లను, బంధకాలని నజరేయుడైన యేసు నామంలో లయపరుస్తున్నాము తండ్రి. అద్భుత రీతిగా నడిపించమని తండ్రి. అనురాజి ఆరాధనని ఆరంభం నుంచి ముగింపు దాకా రాజా మీ స్వాధీనంలో నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. ఈరోజు ఈ లైవ్ మూలంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. కొన్ని పాటల్ని మనం పాడి దేవుని ఆరాధించి మనము వాక్యంలో కొనసాగబోతున్నాం. అందరూ ఉత్సాహంగా మాతో కూడా పాటు సహకరిస్తూ, స్తుతిస్తూ, చప్పట్లు కొడుతూ, ఆరాధన చేస్తూ, దేవునికి ముఖ్యతని వహిస్తూ కొన్ని గంటలు, కొన్ని సమయాలు మనం దేవుని సన్నిధిలో గడుపుతాము. అందరూ కలిసికట్టుగా మనం ఆరాధనలో కొనసాగబోతున్నాము. కొన్ని పాటల్ని పాడి మనం ఆరాధిస్తాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. వి ప్రైజ్ యూ లార్డ్, ప్రైజ్ యూ జీసస్. హల్లెలూయా. ఒక పాటని పాడి దాని తర్వాత ఇంకొక పాటని పాడి మనము ఆరాధనలో కొనసాగబోతున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మాస్టర్, వి ప్రైజ్ యూ లార్డ్, ప్రైజ్ యూ జీసస్, ప్రైజ్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. మన యేసయ్య ఎంత మంచి దేవుడు. ఆయన మనకు సహాయకుడై ఉన్నారు, ఆయన మనకు ఆదరణకర్త అయి ఉన్నారు,
ఆయన మనల్ని ప్రతి దినము అనుక్షణము మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు కనుక దేనిని గురించి కలవరపడకమాకండి. మనం పాటలు పాడుచుండగా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగానే మీ హృదయంలో ఆయన సంతోషముతో ఆర్పాటించే దేవుడై ఉన్నారు. మిమ్మల్ని సిద్ధపరిచే దేవుడై ఉన్నారు. వాక్యము కొరకు మన హృదయాల్ని మనం సిద్ధపరచుకోవాలి. పాటలు పాడుచుండగా దేవుని ఆత్మ అభిషేకాన్ని మీరు పొందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మన యేసయ్య ఎంత మంచి దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయి ఉన్నారు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మీరు ఎంత మంచి దేవుడేసయ్యా. నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలని తీరేనయ్యా, నిన్ను చేరగా ప్రభు. అవును తండ్రి, ఎంత మంచి, మీరెంత మంచి దేవుడు యేసయ్యా. వందనాలు ప్రభువా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నేను ఘోర పాపిని ప్రభు, దూరంగా పారిపోయిన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి, క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ, అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరిచి, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినారు ప్రభువా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినరు. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. గొప్ప దేవ వందనాలు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను, నీవు లేకుండా నేను ప్రభువా ఈ లోకంలో బ్రతకలేనయ్యా. అవును ప్రభువా, నీవు లేకుండా నేను ఈ
బ్రతకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నీవు నన్ను విడవలేదయ్యా. నా దేవా ఎప్పుడైనా నీవు నన్ను విడిచితివా, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నీవు నన్ను విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఓ నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, మా చింతలన్నీ తీరిపోతుంది ఏసయ్యా. అవును ఏసయ్యా, మీరు ఎంత మంచి దేవుడు ప్రభువా, ఎంత గొప్ప దేవుడు ఏసయ్యా. మీలాంటి దేవుడు ఈ లోకంలో లేదు ప్రభా, చరిత్రములోనే లేదు తండ్రి. గొప్ప దేవుడు ఏసయ్యా, ఎంత మంచి దేవుడు. అవును తండ్రి, వందనాలు ప్రభా. పాటలు పాడి మనము ఆరాధనలో కొనసాగబోతున్నాము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ పాటని పాడుదాము. Thank you master, we praise you Lord. Praise the Lord, praise the Lord, praise the Lord. தேவனுக்கு மகிமை உண்டாவதாக. தேவனுக்கு மகிமை கலுகுனகாக. அவர் உயர்ந்தவரும் சிறந்தவரும் மகத்துவமரும் உன்னதங்களில் வாசம் செய்கிறவர் ఉన్నత தேவனாய் இருக்கின்றார். ఆయన ఉన్నతమైన దేవుడై ఉన్నారు. ఆయన ఉన్నత స్థానంలో నివసించి அவரை உயர்த்தி அவரை ஆராதிக்கிற எந்த ஸ்தலத்திலும் அவர் இறங்கி வந்து நம்மை ஆசீர்வதிக்கக்கூடியவராய் காணப்படுகின்றார். ఆయనని హెచ్చించి ఆరాధించే ఏ స్థలములోనే ఆయన నివసించి దేవుడై ఉన్నారు. நாம் சூழ்நிலைகள் எல்லாம் மறந்துவிட்டு எங்க நாம் ஆராதனை செய்கிறோம் என்பது சில வினாடிகள் நம்முடைய தேவைகளையோ கவலைகளையோ கஷ்டங்களையோ வேதனைகளை துன்பங்களை எல்லாம் நாம் மறந்துவிட்டு தேவனை நாம் இருக்கிற ஸ்தலத்திலே ஆராதிக்கும் போது நிச்சயமாக அந்த தேவனாகிய கிறிஸ்து நம்ம இடத்தில் வந்து நம்மளை ஆசீர்வதிக்கக்கூடியவராய் காணப்படுகின்றார். మన ఉన్న పరిస్థితుల్లోనే దుఃఖాలు వేదనలు కష్టాలు అన్నిటిని మరచిపోయి మన ఉన్న పరిస్థితుల్లోనే మనం దేవుని ఆరాధించడం మనం కొనసాగుదాం. அவரை ఆరాధిపోమా, ఆయనని ఆరాధిద్దామా. ప్రైజ్ ది లార్డ్. వందనాలు యేసయ్యా. థాంక్ యూ జీసస్. யெகோவா ஈரே எனக்கெல்லாம் நீரே, என் தேவை எல்லாம் சந்திப்பீர். ஆமாண்டவரே, யெகோவா ஈரே எனக்கெல்லாமே நீரே அப்பா. என்னுடைய தேவைகள் எல்லாம் நீர் சந்திக்கக்கூடியவராய் காணப்படுகிறீர். నాకు అవసరతల్ని మీరు దర్శించే దేవుడై ఉన్నారు ప్రభువా. யெகோவா ஈரே எனக்கெல்லாம் நீரே, என் தேவை எல்லாம் சந்திப்பீர். யெகோவா ஈரே எனக்கெல்லாம் நீரே, என் தேவை எல்லாம் சந்திப்பீர். என் எதிர்பார்ப்புக்கு மேலாக செய்பவரே, என் ஜெபங்கள் அனைத்திற்கும் பதில் தருவீரே. என் எதிர்பார்ப்புக்கு மேலாக செய்பவரே, என் ஜெபங்கள் அனைத்திற்கும் பதில் தருவீரே. யெகோவா ஈரே எனக்கெல்லாம் நீரே, என் தேவை எல்லாம் சந்திப்பீர். ஆராதனை ஆராதனை ஆராதனை
ஆராதனை உமக்கே, ஆராதனை 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 உமக்கே. நம்புவேன் என் இயேசு ஒருவரை, நம்புவேன் என் இயேசு ஒருவரை. சேர்ந்து பாடுவோமா? நம்புவேன் என் இயேசு ஒருவரை, நம்புவேன் என் இயேசு ஒருவரை. என் பாதை எல்லாம் அந்தகாரம் சூழ்ந்தாலும், வாழ்க்கை முடிந்ததென்று மறுவாழ்வு இல்லை என்றாலும், நான் நம்புவதற்கு ஒன்றும் இல்லை என்றாலும், நம்புவேன் என் இயேசு ஒருவரை. நான் நம்புவதற்கு ஒன்றும் இல்லை என்றாலும், நம்புவேன் என் இயேசு ஒருவரை. நம்புவேன் என் இயேசு ஒருவரை, நம்புவேன் என் இயேசு ஒருவரை. நம்புவேன் என் இயேசு ஒருவரை, நம்புவேன் என் இயேசு ஒருவரை. அவர் நாமமே மதுரமதே, அவர் நாமத்தில் சுகமுண்டே. அவர் நாமமே மதுரமதே, அவர் நாமத்தில் சுகமுண்டே. இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம் வாழ்கவே. எல்லாரும் சேர்ந்து இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம் வாழ்கவே. அவர் நாமமே மதுரமதே, அவர் நாமத்தில் சுகமுண்டே. அவர் நாமமே மதுரமதே, அவர் நாமத்தில் சுகமுண்டே. இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம் வாழ்கவே. இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம், இயேசு நாமம் வாழ்கவே. அவர் உயர்ந்தவர், சிறந்தவருமாக, மகத்துவமாக, ఉన్నతங்களில் వాసం చేయగలవాడు. ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన స్థలములో నివసించే దేవుడు. உலகமெல்லாம் மறக்குதையா, உணவு எல்லாம் இனிக்குதையா. உலகமெல்லாம் மறக்குதையா, உணவு எல்லாம் இனிக்குதையா. உன்னாமம் துதிக்கையிலே என் இயேசையா, உன் அன்பு ருசிக்கையிலே என் ராஜா. உன்னாமம் துதிக்கையிலே என் இயேசையா, உன் அன்பு ருசிக்கையிலே என் ராஜா. என் உயிரான 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 இயேசு,
என் உயிரான 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 இயேசு, என் உயிரான இயேசு, என் உயிரோடு கலந்தி என் உயிரே நான் உம்மை துதிப்பேன், என் உயிரே நான் உம்மை துதிப்பேன். பாடுவோமா? என் உயிரான 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 இயேசு, என் உயிரான 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 இயேசு, என் உயிரான இயேசு, என் உயிரோடு கலந்து என் உயிரே நான் உம்மை துதிப்பேன், என் உயிரே நான் உம்மை துதிப்பேன், என் உயிரே நான் உம்மை துதிப்பேன், என் உயிரே நான் உம்மை துதிப்பேன். என்னுடைய எல்லா சூழ்நிலையும் மறந்தப்பா, ప్రతి పరిస్థితుల్లోనే ప్రభువా இப்பொழுது நாங்கள் உம்மை ஆராதிக்கக்கூடியவரை காணப்படட்டும். ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. எந்த ஸ்தலம் இருந்தாலும் சரி, ఏ స్థలంలో ఉన్నా కూడా తండ్రి, எல்லா இடங்களில் நீ இறங்கி வந்து எங்களை ஆசீர்வதிக்கிற தேவனாய் ప్రతి స్థలాల్లో ప్రభా మీరు దిగి వచ్చి మమ్మల్ని దీవించే దేవుడై ఉన్నారు. உம்மை துதிக்கவும், మిమ్మల్ని స్తుతించడం, உம்மை பாடவும், మిమ్మల్ని పాడడం, உம்முடைய வார்த்தைகளை நாங்கள் தியானிக்கவும், మీ మాటల్ని இந்த சமயத்தை, இந்த நேரத்தை, இந்த தருணத்தை, இந்த தேதி எங்களுக்கு கொடுத்ததுக்காக அவங்க நன்றிகளை ఈ எடுக்கிறோம். సమయాన్ని ప్రభా ఈ తరుణాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. நாங்கள் மட்டுமல்லாமல் எங்களோடு சேர்ந்து பார்த்து கொண்டிருக்கிற எல்லா சகோதர சகோதரிகள் நீர் அவர்களிடத்தில் இறங்கி வந்து நீர் அவர்களை ஆசீர்வதிக்கக்கூடியவராய் காணப்படுகிறார். మేము మాత్రము కాకుండా ప్రభా అనురాజ వీక్షిస్తున్న ప్రతి బిడ్డల్ని ప్రభా మీరు దీవించమని, அவர்களை நீ ஆசீர்வதிக்கிற தேவனாக இருக்கிற என்று நாங்கள் விசுவாசிக்கிறோம் அப்பா. వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించే దేవుడని మేము నమ్ముచున్నాము. அந்த விசுவாசத்தோடு தான் இந்த துதி ஆராதனை உம்முடைய பாதப்படியில் சமர்ப்பிக்கிறோம் அப்பா. ఆ విశ్వాసంతోనే ప్రభా ఈ స్తుతి ఆరాధనని మీ పాదములో మేము సమర్పిస్తున్నాము. தொடர்ந்து உங்களை ஆராதனை செய்வதற்கும், అవును తండ్రి, உம்முடைய பரிசுத்த அபிஷேகத்தை நாங்கள் பெற்றுக்கொள்வதற்கும், உம்முடைய வார்த்தைகளை கேட்பதற்கும், அதன்படி நடக்கக்கூடியவராய் இருக்கக்கூடிய வண்ணமாய் உம்மை நாங்கள் துதித்து நாங்கள் ஆராதனை செய்கிறோம் அப்பா. ఇంకా మేము ఆరాధనలో కొనసాగుటకు ప్రభా இந்த பாடல்களை பாடி உம்முடைய வார்த்தைகளை கேட்க எங்களை பலப்படுத்தும், அந்த ஞானத்தை, கல்வி, அறிவை கொடுத்து அதன்படி நடக்கக்கூடியவரை எங்களை நடத்தும்படி உம்முடைய பாதப்படியில் ஒப்பு கொடுத்து ஜெபிக்கிறோம் அப்பா. ప్రభా జ్ఞానాన్ని ప్రభా మాకు దయచేసి ప్రభా మీ వాక్యాన్ని వినుటకు, మిమ్మల్ని ఆరాధన చేయుటకు ప్రభా మీ కృపను అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. கண்களை மூடினால் ஜெபிக்கலாம். ஒரு ஆராதனை பாடல் பாடி நாம் தேவனுடைய வார்த்தைக்கு கடந்து செல்லலாம். మనమందరం తల వంచి ప్రార్థన చేసి మనం ఆరాధనలో కొనసాగబోతున్నాం. హల్మరా షల్బరా బలబా. అందరూ నోరు తెరిచి దేవుని స్తుతిస్తాము. స్తుతించండి, అందరూ స్తుతించండి. మనం ఆరాధనలో కొనసాగబోతున్నాము కనుక, ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చినాము కనుక హల్మరా షల్బరా బలబా. పరిశుద్ధాత్మ తండ్రి మా హృదయాలను మీరు సిద్ధపరచండి ప్రభా, మా హృదయాలను మీరు సిద్ధపరచండి తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు రాజా. మమ్మల్ని బలపరచండి ప్రభా, మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు రాజా. పాటని పాడుచుండగా ప్రభా, ఆరాధన చేస్తుండగా తండ్రి మీ కృప చేత భద్రపరచుకొని ప్రభా మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి ప్రభా. మీ బలమైన హస్తము దిగి వచ్చి ప్రతి ఒక్కరిని ప్రభా మీ వాక్యాన్ని వినుట కొరకు ప్రభా మమ్మల్ని సిద్ధపాటులో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ మాస్టర్. వి ప్రైజ్ యూ జీసస్. ఆల్మరబా షల్గరబా. హల్లెలూయా. రీమా లఖల్మరబా షందరల రసియా లఖల్మరబా రీబా బాబా బాబా రీమా షల్బరబా. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Thank you, Master. நன்றி இயேசு சுவாமி. நன்றி ராஜா, நன்றி ராஜா, நன்றி ராஜா, நன்றி ராஜா. ஓ ரிமா பாபாலர கல்மர பலரசியா. ஓ ரமந்தரலர சந்துர பாபா பாபா பாபா. ஓ ரலஷல் மரமலரசியா. ரிமலர கல்மர மலபா சந்துர பாபா. இந்த நேரத்தை ராஜாக்கள் கொடுத்ததுக்காக நன்றி. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా.
உம்மை நன்றியோடு நாங்க பாட வந்திருக்கிறோம் తండ్రి. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని పాడడానికి ఆరాధించడానికి వచ్చి ఉన్నాము తండ్రి. ఆరాధన என்றால் உம்மிடத்துல பேசி உறவாடுகிறது தான் తండ్రి. ఆరాధన అంటే ప్రభా మీతో సంభాషించేది మాట్లాడేది తండ్రి. ఆరాధన వేరే దేవుని స్తోత్రిக்கிறோம். వేరే ஞாயிற்றுக்கிழமை தான் ஆராதனை இல்ல இயேசுப்பா. ఆదివారం మాత్రం ఆరాధించేది కాదు ప్రభువా. உம்மிடத்துல பேசி தினமும் ராஜா உம்மிடத்துல உறவாடுறது தான் ఆరాధన. అనుదినం మీతో మాట్లాడి ప్రభువా సంభాషించి ఆ సహవాసాన్ని పెట్టుకోవడమే నిజమైన ఆరాధన ప్రభువా. అవును యేసయ్యా, అవును యేసయ్యా. వందనాలు తండ్రి. అందరూ నోరు తెరిచి అన్య భాషలు మాట్లాడతాము. కల్మరా మలరా సందరబా శర్మరా కల్మరా బాబా బాబా ఓరా మషలా మషలా బాబా విషమరా బాబా శబనలా ఓరియా సందరబా உமக்கு நன்றி தெய்வமே. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభువా, వందనాలు 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 యేసయ్యా, వందనాలు యేసయ్యా. இருக்கிற இடத்துலயும் அப்படியா ஆராதனை செய்யுங்கள். அவர் நம் ஆராதனை கேட்கிற தேவன். మీరు ఉన్న స్థలములనే దేవుని స్తుతించి ఆరాధించండి. ఆయన మన మొరని మన ఆరాధనని ఆలకించి దేవుడై ఉన్నారు. நம்ம அவரிடத்துல நம்ம பேசுவோம். మనమందరం ఆయనతో మాట్లాడదాము. உங்க குறைகள் எல்லாத்துக்கும் ஆவியானவர் இடத்துல செலுத்துங்க. మన కొరతలన్నిటినీ ఆత్మదేవుడు తొలగించే దేవుడై ఉన్నారు. அவரிடத்துல நம்ம செலுத்தினால் அவர் நமக்கு செழிப்பும் சமாதானத்தை கொடுக்கிறவர். మన కొరతలన్నిటినీ యేసు ప్రభు దగ్గర, దేవుని దగ్గర, ఆత్మ దేవుని దగ్గర సమర్పించేటప్పుడు ఆయన సమస్యని తొలగించే దేవుడై ఉన్నారు. వందనాలు యేసయ్యా, உமக்கே நன்றி ராஜா. వందనాలు ప్రభువా. ஓ ராஜா, என் உலகத்தை காக்கிற சர்வ வல்லவரே, உமக்கே நன்றி. நிறைவான ஆவியானவரே, நிறைவான ஆவியானவரே, நீர் வரும்போது
station. You are. You're the light in this darkness. You're the hope to the hopeless. You're the peace to the restless. You are. There is no one like our God. There is none like you. There is no one like our God. Greater things yet to come. Greater things are still to be done in this city. Yes, Lord. Greater things yet to come. Greater things are still to be done in this city. சூழ்நிலை மாறுமே முடியாதது சாத்தியமாகுமே நீ வந்தா சூழ்நிலை மாறுமே முடியாதது சாத்தியமாகுமே நீ வந்தா சூழ்நிலை மாறுமே முடியாதது சாத்தியமாகுமே நீ வந்தாய் சூழ்நிலை நீரவே நீ போதுமே எல்லாமியானவரே நீரவே நீ வாருமே நீரவே நீ வேண்டுமே நீரவே நீ போதுமே எல்லாமியானவரே ஆம்ராசே అవును యేసయ్యా நிறைவான ஆவியானவர் எப்பொழுது எங்களுக்குள்ள உண்டு இயேசுப்பா ఓ పరిపూర్ణమైన యేసయ్యా మాలో ఉన్నారు நீர் எங்களுக்குள்ள வந்தால் எல்லா குறைவுகள் மாறும் தரும் మీరు మాలో వస్తే మాలో ఉన్న కొరతలు తీరిపోతది ప్రభు முடியாததெல்லாம் சாத்தியமாகும் ఓ అసాధ్యమైనదన్నీ సాధ్యంగా మారుతది యేసయ్యా இந்த உலகத்தில் இருக்கிற எல்லா முடியாத காரியங்கள் ராஜா ఈ లోకంలో ఉన్న అసాధారణమైన కార్యాలని ప్రభువా உம் நாமத்தினால முடியும் தகப்பனே ఓ మీ నామములో సమస్తము ప్రభువా కలుగుతది ప్రభువా உம் நாமத்தினால எல்லா கூடும் ராஜா మీ నామములో ప్రతి అసాధ్యమైనది సాధ్యంగా మార్చే దేవుడు ஆண்டவரே సైంటిస్టాల முடியாதது உம்மால கூடும் ராஜா అవును ప్రభా సైంటిస్ట్ వలన కానిది మీ వలన అయితది ప్రభువా ஆம் ராஜனே அந்த டாக்டர்ஸ்னால முடியாதது உம்மால முடியும் தகப்பனே డాక్టర్ వలన అసాధ్యమైనది మీ వలన అయితది ప్రభువా ஏனென்றால் நீ நிறைவான ஆவியானவராய் இருக்கிறீர் ఎందుకంటే మీరు పరిపూర్ణమైన ఆత్మ దేవుడు కనుక you are the god of fullness of God మీరు పరిపూర్ణమైన ఆత్మ దేవుడు యేసయ్యా we thank you Jesus for the వందనాలు wonderful యేసయ్యా of the Holy Spirit ఓ right మీ now పరిశుద్ధాత్మ శక్తి కొరకు వందనాలు యేసయ్యా just seek his face right now ఓ దేవుని ముఖాన్ని ముఖము వైపు అందరూ తేలి చూడండి
Just close your eyes. అందరూ మన కళ్ళు మూసుకొని Sense ఒక్క the క్షణం Spirit of God. ఒక్క క్షణము దేవుని ఆత్మని మనం గ్రహిస్తాము. Because the God is moving on this earth. ఎందుకంటే దేవుడు ఈ లోకము పైన సంచరించే దేవుడై ఉన్నారు. He wants to fill you with the anointing, the new fresh anointing. ఆయన ప్రతి ఒక్కరిని నూతనమైన అభిషేకము చేత నింపడానికి కోరుకుంటున్నారు. Day by day His mercies are new to those who seek ప్రతి Him. ఒక్కరికి ప్రతి దినం ఆయన కనికరము కృప నూతనంగా ఉన్నది. On this Sunday, Lord Father, as we seek you, Lord Father, ఈ సండే ఆరాధనలో ప్రభా మిమ్మల్ని కనిపెట్టుకునే సమయంలో we don't want anything, Lord Father. ఈ లోకంలో మాకు ఏమి వద్దు We ప్రభువా. want only you, Lord. మీరు మాత్రమే మాకు కావాలి యేసయ్యా. Even if we close our eyes here, Lord Father, on ప్రభువా this మేము earth. కళ్ళు మూసుకొని ఈ సమయంలో ప్రభువా తేలి చూసినేటప్పుడు Yes, Lord, we shall meditate upon your words, Lord. మీ వాక్యాల పైన శ్రద్ధ వహించి మేము We దీవించాలి shall ప్రభువా. meditate upon you, O Jesus. మీ వాక్యాన్ని ధ్యానం చేసే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి Today, if we die on this earth, Lord ఈ Father, లోకంలో ఈ రోజు కూడా మేము చనిపోయినా కూడా we తండ్రి shall open our eyes into the heavens, Lord Father. మేము మా కళ్ళు తెరిసేటప్పుడు మేము పరలోకంలో ఉండాలా ప్రభువా. That is what the assurance what you've given to every believer, every disciple on this earth, Lord. అదే ప్రభా ఒక నిశ్చితత్వాన్ని మీరు ఇచ్చున్నారు ప్రతి విశ్వాసులకు We thank ప్రభువా. you for the assurance what you've given, Lord. మీరు ఇచ్చిన నిశ్చితత్వాన్ని బట్టి ప్రభా వందనాలు చెల్లిస్తున్నాము We తండ్రి. thank you that you are still there for us, Lord Father. ప్రభా ఇంకా మా కొరకు మీరు ఉన్నారని నమ్ముచున్నాము ప్రభువా. We believe that this is the worship for you, Lord Daddy. మేము నమ్ముచున్నాము ఇది మీకు ఇష్టమైన ఆరాధనని ప్రభువా. We raise up our hands and say that you are loving in us, Lord Father. అందరు చేతులు పైకెత్తి మనం చెప్దాము పరిశుద్ధాత్మ దేవా మీరు మాలో నివసించే దేవుడై ఉన్నారు. Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవా every house has turned a house for you to worship, Lord Father. ప్రతి ఇల్లుని ప్రభా ప్రతి గృహాలని మీకు ఆరాధన గృహగా మిమ్మల్ని ఆరాధించడానికి బిడ్డల్ని మీరు స్థిరపరచున్నారు Though we ప్రభా. are unable to go to the churches, Lord Father. ప్రభా మేము సంఘానికి వెళ్ళడానికి సమయం లేకుండా ప్రభా మేము కట్టబడి ఉండినా కూడా తండ్రి Our houses, our bodies are the temple of the living God, Lord అవును Jesus. ప్రభా మా శరీరాలు మా ఇల్లు ప్రభా దేవుని ఆలయమై ఉన్నది ప్రభువా. Yes, Lord, we thank you, Lord Jesus. వందనాలేసియా. Lord, we submit this worship in your hands, Lord ఈ Father. ఆరాధన ప్రభా మీ పాదములో మేము You సమర్పించుకుంటున్నాము. alone to be glorified, Lord మీరు Father. మాత్రము మహిమ You పరచు. are to be exalted, Daddy. మీరు మాత్రము మహిమ చెందుకోవాలి Every తండ్రి. honor and every power belongs to you, Lord ప్రతి Father. ఘనత ప్రతి మహిమ మీకు మాత్రము చెల్లునుగా. We are your sons and daughters worshiping the living God. ఎందుకంటే మీ కుమార్తెలు కుమారులు ప్రభా సజీవమైన దేవుని ఆరాధిస్తుండగా We worship you from our whole heart, O Daddy. మా హృదయపూర్వంగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. Wherever we are, Lord Father. ఎక్కడ మేము ఉండినా We ప్రభు belong to one family మేమందరం ఒకే కుటుంబంగా ఉన్నాము. and we are only one Father to worship. మాకు ఒకే దేవుడు ఉన్నారు, ఒకే దేవుని మేము ఆరాధిస్తున్నాం. అది మీరు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే. Let us clap our hands and glorify you. అందరూ చెవులు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాము. హల్మరబల షల్గరబల బరబ షందరబల కల్మరబల షందరబల బరబల. Wherever we are, Lord Master. మేము ఎక్కడ ఉండినా Anoint us, Lord Father. మమ్మల్ని అభిషేకించండి, Anoint us more. మమ్మల్ని ఇంకా We should అభిషేకించండి. not depart from your word, Lord Father. మీ వాక్యాన్ని తొలగి మేము Your జీవించకూడదు word ప్రభు. should abide us in us. మీ వాక్యము మాలో నిలిచుండాలా ప్రభు. So that we should be a container of the Holy Spirit. ఎందుకంటే మేము పరిశుద్ధాత్మని ప్రభు మోసుకునే ప్రభు గొర్రె పిల్లలుగా మేము జీవించాలి. Wherever we go, whatever we do, Lord. మేము ఎక్కడ వెళ్ళినా మేము ఏం చేసినా ప్రభు Help us to be a mouthpiece of God. ఆ దేవుని ప్రభు ఆ తండ్రి నోటి బూరగా మమ్మల్ని మార్చమని Thank ప్రార్థిస్తున్నాం. you, Father, for giving us everything, Lord. ప్రభు మాకు సమస్తాన్ని ఇచ్చినందుకు వందనాలు We యేసయ్య. submit ourselves in your hands, Lord Father. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభు మీ నామాన్ని మాత్రం Our మహిమపరుస్తాం. country, our nation into your hands, Lord మా Father. దేశాన్ని ప్రభు మా రాజ్యాన్ని మీ పాదములు The whole సమర్పిస్తాం. world into your beautiful hands, ఈ Lord. లోకాన్ని మీ అందమైన చక్కటి చేతుల సమర్పిస్తూ We submit this worship in the loving name of our Lord and Savior Jesus. ఈ ఆరాధన మీ శక్తివంతమైన నామంలో ప్రేమ కలిగిన నామంలో సమర్పించుకుంటాం తండ్రి. Amen and amen. Amen, amen. Hallelujah. Thank you, థ్యాంక్ యూ Jesus. లార్డ్, I థ్యాంక్ యూ. hope everyone are blessed this afternoon. నేను నమ్ముచున్నాను ఈ పొద్దున సమయంలో మీరందరూ I ఆశీర్వదించబడినారు. hope everyone are doing in their houses. Everyone are doing good in their houses. మీరందరూ సుఖక్షేమంగా మీ ఇంట్లో ఉన్నారని నమ్ముచున్నాము.
Distance doesn't matter for a living God. మనం దూరంగా ఉంటే అది దేవునికి మనకు ఏ తేడాని తీసుకురాదండి. He is a God who is living inside of us. దేవుడు మనలో నివసించే దేవుడై ఉన్నాడు. When we worship Him with the truth and spirit, మనం ఎప్పుడైతే సత్యముతో దేవుని ఆరాధిస్తామో, He is the God who is dwelling inside our hearts. ఆయన దేవుడు మనలో నివసించే దేవుడై ఉన్నాడు. He knows all our worries. మనకుంటున్న బాధలు యావత్తుని ఎరిగిన దేవుడు ఆయన. Only we have to just say that God is there for us. We can just recite that God is living for us. మనం చెప్పవలసింది మాత్రము యేసయ్య నాలో జీవిస్తున్నారు. We have to encourage our believers, our relatives. మన ప్రతి ఒక్క బిలీవర్స్ ని మనం ఎంకరేజ్ చేయాలా, so that He is living for us. ఎందుకంటే ఆయన మనలో జీవిస్తున్నారు కాబట్టి. He paid the price for us. ఎందుకంటే ఆయన మనకు వెల చెల్లించిన దేవుడై ఉన్నాడు. Praise the Lord. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి, వందనాలు కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. మేలు చేసి ప్రభువా వందనాలు. మనం వాక్యంలో కొనసాగే ముందు ఒక వాక్యాన్ని చదివి మనము దేవుని వాక్యంలో కొనసాగబోతున్నాము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. చక్కటి ఆరాధన, దేవుని ప్రసన్నతని బలంగా మనము గ్రహించినాము. ఎందుకంటే கரங்களில் வேத புத்தகம் இருந்தால் வெளிப்படுத்தின விசேஷம் 7ஆம் அதிகாரம். మనమందరం మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 12ஆம் వచనத்தை தியானிக்கலாம். 12వ వాక్యాన్ని మనం ధ్యానిస్తాము. என்னோடு சேர்ந்து అందరూ నాతో కూడా పాటు కలిసి ஆமென். ఆమేన్. எங்கள் தேவனுக்கு துதியும் எங்கள் தேவனுக்கு துதியும் மகிமையும் மகிமையும் ஞானமும் ஞானமும் ஸ்தோத்திரமும் ஸ்தோத்திரமும் கனமும் கனமும் வல்லமையும் வல்லமையும் பலனும் பலனும் சதா காலங்களிலும் உண்டாவதாக. ஆமென் என்றார். ఆమేన్. హల్లెలూయా. Hallelujah. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసే గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త అయి ఉండి ఆయన మన పక్షంలో కార్యము చేసే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. గొప్ప దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఎంతమంది ఈ పొద్దున్న సమయంలో సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. మన యేసయ్య గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. yes, blessed we are. మనం ఆశీర్వదించబడి ఉన్నాము. ఈ లాక్డౌన్ లో ఉన్నా కూడా మన ఇంట దేవుని ఆరాధించడానికి దేవుడు చూపించిన ఈ కనికరాన్ని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. The church under the lockdown, we are blessed. హల్లెలూయా. మనమందరం లాక్డౌన్ లో ఉండినా కూడా ఆశీర్వదించబడి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్వారంటైన్ డేస్. హల్లెలూయా. ఈ సమయంలో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్వారంటైన్? బేసికలీ దిస్ లాక్డౌన్, బంద్ పాటిస్తున్నాము. అన్ని స్థలాల్లో బంద్ పాటిస్తున్నాం. కారణం ఏంటంటే లోకమంతయు లాక్డౌన్ అయినప్పుడు మనము దేవుని ఆరాధించడానికి దేవుడు మన పక్షంలో కృపను చూపించిన దేవునికి వందనాలు. హల్లెలూయా. ఈ రోజు మనం ధ్యానించబోయే వాక్యము, మనం ఎలా ఈ లాక్డౌన్ లో కట్టబడిన సమయంలో మనం ఏం చేయాలా, ఎలా మనం జీవించాలా, ఎలా దేవుని తట్టు మనం మలుపబడాలా, తిప్పబడాలా అని వాక్యము ద్వారా కొన్ని ఉదాహరణల్ని, వాక్యములో ఉన్న సత్యమైన మాటల్ని ధ్యానిస్తూ మనము కొనసాగుదాం. హల్లెలూయా. ఆదికాండం 7వ అధ్యాయము 17-18 వాక్యాన్ని, Genesis chapter 7 verse 17 and 18. For 40 days the flood came on the earth, and as the water increased, and they lifted the ark high above the earth. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 40 దినముగా ఒక భయంకరమైన వరద వీసి నీళ్లు భయంకరంగా ప్రబలించింది అని లేఖనము సెలవిస్తుంది. God wiped out everything, every living thing on earth. ఈ భూమి పైన ఉన్న ప్రతి జీవించే మిరుగాలని, పక్షులని అన్నిటిని కొట్టివేసేసినారు. హల్లెలూయా. Some people were living. Only the Noah was left. Noah's family was left. నోవా కుటుంబము మాత్రం అక్కడ తప్పించబడిందని రాయబడి ఉంది. ఆదికాండం 7వ అధ్యాయము 8వ అధ్యాయాన్ని పూర్తిగా మీరు ఇంట్లో చదివి చూడండి. The water prevailed upon the earth for 150 days. 150 దినము ఆ నీళ్లు ప్రబలించింది అని లేఖనము సెలవిస్తుంది. ఆదికాండం 7వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చదువుతుండేటప్పుడు
ఓన్లీ ద నోవాస్ ఫ్యామిలీ వాస్ లెఫ్ట్ ఇన్ ద ఆర్క్. అప్పుడు ఓడలో పెద్ద ఓడని తయారు చేసి, ఆ ఓడలో నోవా తయారు చేసిన ఆ ఓడలో అక్కడ సురక్షితంగా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని కాపాడినారని లేఖనము సెలవిస్తున్నది. హల్లెలూయా. జెనసిస్ చాప్టర్ 8 verse 6, ఆదికాండం 8వ అధ్యాయము 6వ వాక్యము సెలవిస్తుంది. ఆఫ్టర్ 40 days నోవా ఓపెన్డ్ a window. 40 రోజుల తర్వాత నోవా ఒక కిటికీని తెరిచి చూసినారు. ఏం చూసినారు? బయట వరద అలాగే ఉన్నదా, నీరు ఎండిపోయిందా అని చూసినారు. చూసిన తర్వాత he want the sign. బయట ఆ వాన వరద ఆగిపోయిందా అని చూడడానికి ఆయన ఒక పక్షిని పంపించిన. అక్కడ చూసినప్పుడు ఆ పక్షి పేరు ఏం రాయబడి ఉందంటే డవ్, పావురము. ఆ పావురాన్ని పంపించిన. నోవా సెంట్ అవుట్ ఎ డవ్ టు సీ ఇఫ్ ద వాటర్ హ్యాడ్ గాన్ డౌన్ ఆర్ నాట్. ఆ నీళ్లు క్రిందికి దిగిందా లేదా అని చూడడానికి ఒక పావురాన్ని పంపించిన. ఫర్ ద సైన్, ఇఫ్ యు వాంట్ టు నో what is going to happen in this world. నోవా తెరిచిన కిటికీ ఈ రోజు మన తలంపు, మన జ్ఞానము, మనం దేవుని కొరకు తెరవబడుతున్న ఒక జ్ఞానమై ఉన్నది. మన జ్ఞానాలని, మన తలంపుల్ని మనం తెరిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆ డౌని పంపించిన తర్వాత, ఆ పావురము వెళ్ళిన తర్వాత, ఆ పావురము తన నోట్లో ఏం తీసుకొచ్చిందంటే ఒక ఆలివ్ లీఫ్ ని పట్టుకొని వచ్చింది. అప్పుడు ఆయనకు సూచన ఏం కలిగిందంటే, ఓ సమాధానము. హల్లెలూయా. మనం చూస్తున్నాం అప్పుడు వరద ఒక నీళ్లు తక్కువైపోయింది. అక్కడ సూచన ఏం చూపిస్తుందంటే, ఆ పావురము నోట్లో పట్టుకొని వచ్చిన ఆలివ్ లీఫ్ సూచనగా ఏం చూపిస్తుందంటే సమాధానం వచ్చింది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, Noah sent a dove to see if the water had gone down or not. Noah was 601 years, waited another 7 days and sent a dove. చూడండి, ఆయన ఆ పావురాన్ని పంపిస్తున్న సమయంలో ఆయనకు వయసు 601 అయి ఉండింది. ఇట్ రిటర్న్ టు హిమ్ ఇన్ ద ఈవినింగ్ విత్ ద ఫ్రెష్ ఆలివ్ లీఫ్. సాయంకాలం పొద్దున వెళ్ళి నేను సాయంకాలం తిరిగి వచ్చినప్పుడు ఆయన నోట్లో, ఆ పావురం ఒక నోట్లో ఒక ఒలివ మొక్క ఉండింది. హల్లెలూయా. అది సూచన ఏమై ఉన్నదంటే సమాధానం. ఈరోజు నా ప్రియ సంగమా, దేవుడు మన దేశానికి సమాధానాన్ని ఇవ్వబోతున్నారు. దేవుడు మనల్ని నడిపించబోతున్నారు. వాక్యాన్ని మనం చదువుతునేటప్పుడు ప్రతి వాక్యము మూలంగా దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. నోవా కాలాన్ని మనం చూసినేటప్పుడు, నోవా గురించి మనం చదువుతునేటప్పుడు నోవాని తాత అని పిలవాలంట. ఎందుకంటే పూర్వకాలము చరిత్రలని మనం చదువుతునేటప్పుడు నోవా కాలం ఎటువంటి కాలం అంటే మహాఘోరమైన కాలము. భయంకరమైన తుఫాను రేగింది, ఫ్లడ్ వచ్చింది, నీళ్లు పారింది, ఎవరు బ్రతకలేకపోయినారు, అందరూ నశించిపోయినారు, అందరూ నాశనం అయిపోయినారు. వాట్ ఈస్ ద రీజన్? యు నో, ద నోవా ఫ్యామిలీ వాస్ బ్లెస్డ్ విత్ పీస్. ఎందుకంటే నోవా దేవునికి భయపడి లోబడి నడుచుకున్న వ్యక్తి, ఒక నీతిమంతుడుగా ఉండినారు. కాబట్టి ఈరోజు నా ప్రియ సంగమా, నోవా కుటుంబం లాగా దేవుడు నిన్ను నన్ను కాపుదల ఉంచిన దేవుడై ఉన్నారు. ఈరోజు మనల్ని కూడా ఆయన సురక్షితంగా పెట్టి ఉన్నారు. కారణం ఏంటంటే మనం దేవునికి భయపడుతున్నాము కనుక. హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, దేనిని గురించి మీరు కలవరపడమాకండి. ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది. ఎక్సోడస్ చాప్టర్ 14 మనం చదువుతునేటప్పుడు మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలా నడిపించినారు, మోషే ఎలా ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించినారని చూసినేటప్పుడు ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేల్ ప్రజలని మోషే నడిపించినారని లేఖనము సెలవిస్తుంది. నడిపిస్తునేటప్పుడు 40 రోజులు కాదండి, ఇట్ వాస్ 40 years. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని కానాన్ దేశానికి నడిపించినారు. వాళ్ళకు అన్నము లేదు, బట్టలు లేదు, చెప్పులు లేదు. చెప్పులు వేసుకున్న చెప్పులు కూడా అరిగిపోలేదు. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా చింపబడలేదు. 40 years they were same. హల్లెలూయా. ఆకలితో దప్పికొనిన సమయంలో ఆకాశాన్ని తెరిచి దేవుడు మన్నుని కురిపించిన దేవుడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలని దేవుడు కాపాడిన దేవుడు
మనల్ని వదిలిపెట్టేస్తారా? హల్లెలూయా. ఈ రెండు మాటలు మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ ఎక్సోడస్ చాప్టర్ 20 verse 13 మనం చదువుతుండేటప్పుడు 20వ వాక్యం 13వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ హూ బ్రాటెత్ యు అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్. నేను ఆ దేవుడై ఉన్నాను, ఐగుప్తు బానిసత్వంలో నుండి మిమ్మల్ని నేను బయటికి తీసుకొచ్చిన. ఎక్సోడస్ చాప్టర్ 20 verse 13 says, I am the Lord your God who brought you out of Egypt. ఈ రోజు మనము కూడా ఐగుప్తు లాంటి అనేక కార్యాల్లో, బానిసత్వము, పాపము, విగ్రహారాధనలు, లోక ప్రకారమైన కార్యం, అనేక కార్యాలు మనం కట్టబడి ఉన్నా. ఐగుప్తు నుండి దేవుడు మనల్ని విడిపించిన. హల్లెలూయా. As Moses led the Israelites from the Egypt, ఆ ఐగుప్తు దేశము బానిసత్వము నుండి మోషే ద్వారా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించడానికి దేవుడు ఒక పనిముట్టుగా వాడుకున్నారు. Not even the clothes were torn, not even the sandals were torn. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు చినిగిపోలేదు. Reach to the promised land. వాళ్ళ సురక్షితంగా వాళ్ళు ఆ వాగ్దాన దేశానికి, కానాను దేశానికి దేవుడు నడిపించినారు. ఈ రోజున ప్రియ సంగమా, యేషయా ప్రవక్త 41వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుతుండేటప్పుడు, For I am the Lord your God who taketh hold of your hand, I hold you in my right hand. Hallelujah. Amen. దేవుడు వాగ్దానం ఇస్తున్నారు, నా కుడి చేతుల్లో మిమ్మల్ని పట్టుకొని ఉన్నాను, మీరు దేనిని గురించి భయపడమాకండి. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరి పైన నమ్మకం వహించి వెళ్ళినారని చూసినప్పుడు, మోషే నడిపించబడుతున్నారని నడిపిస్తున్న సమయంలో మోషేకి నమ్మకం ఉంది, దేవుడు ఎలాగైనా పోషించే దేవుడు, ఆకాశ గుప్పట్లను తెరిచి మన్నును కురిపించిన దేవుడు. హల్లెలూయా. సే టు యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి, మీ మనస్సుతో, మీ హృదయంతో మీరు మాట్లాడండి, నేను ఏ విషయంలో నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆ వాగ్దానాన్ని నా దేవుడు ఎలాగైనా నాకు నెరవేర్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. సో మోషే took them to the promised land. ఎలా? మోషేని ఎవరు నడిపించినారు? దేవుడు నడిపించినారు. ఈ రోజు నా ప్రియ సంగమా, మనము దేవుని మాటకు లోబడి నడుచుకున్న ఎడల తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఇచ్చిన ప్రణాళికల్ని ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. When you honor God, when you keep the promise of the God, when you pray in the presence of the God, దేనిని గురించి మనం భయపడకుండా దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు మనల్ని సరియైన గురిలో చేర్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. రెండో మాట మనం చూసినాము, మోషే ద్వారా దేవుడు వాళ్ళని ప్రామిస్ ల్యాండ్ కి తీసుకువెళ్ళి చేర్చినారని మనం చూస్తున్నాం. ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడుదల చేసినారు. మొట్టమొదటిగా మనం ఏం చూసినామంటే, మొట్టమొదటిగా దేవుడు మనకు విడుదల ఇచ్చే దేవుడు అని, దేవుడు నోవా కుటుంబాన్ని కాపాడి వాళ్ళకి సమాధానం ఇచ్చినారని మనం చూసినాం. రెండోది మనం చూస్తున్నాము, దేవుడు వాక్కిచ్చిన దేవుడు ఆ వాగ్దాన దేశానికి మనల్ని చేర్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మూడో మాటని మనం ధ్యానించబోతున్నాము. మత్తయి 4వ అధ్యాయము 1 నుంచి 11 దాకా మనం చదువుతునేటప్పుడు, ఈ లోకంలో మనకు రకరకమైన సమస్యల్లో మనం బాధపడుతున్నాం. Then Jesus was led by the Spirit into the wilderness. యేసు ప్రభు ఆయన 40 రోజులు ఉపవాసం ఉండిన సమయంలో అపవాది ఆయనని శోధించిందని లేఖనము సెలవిస్తుంది. అరణ్యములో 40 దినములు దివారాత్రులు, 40 దినములు ఆయన ఉపవాసం ఉండిన దివారాత్రులు ఉపవాసంతో గడుపుతున్న సమయంలో ఆయనకి ఎంత బాధ ఉండి ఉంటది. ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో, లాక్డౌన్ అయిపోయి ఉంది, మనం చాలా బాధతో వేదనతో ఉంటున్న సమయంలో మనకే ఎంత కష్టకరంగా ఉన్నదే. ఇంట్లో నుండి బయటికి రాకూడదు అని చెప్పంగానే మనకు అంత కష్టకరంగా ఉందే. యేసయ్య దివారాత్రులు 40 రోజులు ఆయన ఉపవాసంతో ఉండిన సమయంలో మత్తయి 4వ అధ్యాయం 4వ వాక్యం సెలవిస్తుంది, జీసస్ ఆన్సర్, అపవాది సవాల్ విసురుతున్నాడు. టెంప్టేషన్ బై ద డెవిల్ ఆఫ్టర్ ద ఫాస్టింగ్ ఆఫ్ ద 40 days and 40 nights, అపవాది సవాల్ విసిరింది ఏంది తెలుసా? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాత్రిని రొట్టెగా మార్చగలుగుతావా అని చెప్పగానే యేసు ప్రభు ప్రతి ఉత్తరంగా ఏం మాట్లాడినారు? మనం ఉంటే ఏం చెప్తాం తెలుసా? నేను దేవుని కుమార్ని, నేను మార్చేస్తానంట.
కానీ యేసు ప్రభు ప్రతి ఉత్తరంగా మాట్లాడింది ఏం తెలుసా? మనుషులు రొట్టె వలనే మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటల వలన జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, in this lockdown situation the word of Lord is very important. ఎందుకంటే వాక్యము ద్వారా మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. మనుషులు రొట్టె వలన మాత్రము కాదండి. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో చాలా మంది అన్నము లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా, నానా రకమైన సమస్యలతో బాధపడుతున్న సమయంలో just kneel down in the prayer, kneel down in the presence of the God and ask God. ఓ ఆయన పోషించే దేవుడై ఉన్నారు, మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు, కాకుల మూలంగా మనకు సహాయం పంపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియ సంగమా, నీకే తెలియకుండా అనుకోని రీతిగా దేవుడు నీకు సహాయం పంపిస్తాడు. హౌ, ఎలా అని మీరు ఆలోచిస్తున్న సమయంలో జస్ట్ వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. యేసు ప్రభు తొందరపడలేదండి. అపవాది సవాలు విసురంగానే, నువ్వు రాత్రిని రొట్టెగా మార్చగలుగుతావా? 40 రోజులు దివారాత్రి ఏం తినలేదు కదా, రాత్రిని రొట్టెగా మార్చి నువ్వు తిని అని చెప్పంగానే ఆయన తొందరపడలేదు. హల్లెలూయా. ఓపికతో ఆలోచన చేసి ఆయన చెప్పిన మాట, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రబలించే ప్రతి మాటలో జీవిస్తారు. హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, ద లార్డ్స్ వర్డ్ ఇస్ సో ఇంపార్టెంట్. ఆ మాట వలన మనం జీవిస్తాం. ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్. ఈ లోకంలో చాలా విధమైన టెంప్టేషన్, శోధనలు మనకు వస్తూ ఉంటది. ఒక్కసారి యేసు ప్రభుని మనం తలంచుకుంటాం. యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయనకి ఎన్నో రకమైన శోధనలు, అనేక శోధనల గుండా వెళ్ళి ఆయన శోధించబడిన ఆయన కూడా విశ్వాసంలో సోలిపోలేదు. సుమా, విశ్వాసంలో ఆయన సోలిపోలేదు. ఆయన నమ్మకాన్ని, ఆయన విశ్వాసాన్ని ఎత్తిపెట్టి దేవుని సముఖంలో వేచుండి ప్రార్థన చేసిన లేఖనం సెలవిస్తుంది. ఆయన ప్రార్థన చేస్తునేటప్పుడు ఆయన శరీరంలో ఉన్న చెమటలు రక్తంగా మారిందని లేఖనము సెలవిస్తుంది. అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేయాలన్న ప్రియ సంగమా. ఎందుకంటే ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లో మనకు కావాల్సింది దేవుని వాక్యం, మనుషుల మాటలు కాదండి. దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహించే మాటలై ఉన్నది. అందుకొరకు ఒక చిన్న ఉదాహరణని మనం చూస్తాము వాక్యంలో నుండే. యోనా గురించి మనకు అందరికీ తెలుసు. యోనా పుస్తకంలో 1వ అధ్యాయంలో మనం చదువుతూ చూస్తునేటప్పుడు యోనా దేవుని భక్తుడిగా ఉండి దేవుడు యోనాకు ఒక మాట చెప్పినారు. ఏం చెప్పినారంటే, నినివేలో ఉన్న మనుషులందరూ నశించిపోతున్నారు యోనా, ఆ నినివే పట్టణానికి నువ్వు వెళ్ళుమని చెప్పినారు. నినివే పట్టణానికి వెళ్ళుమని దేవుడు చెప్పగానే యోనా దేవుని మాటకు లోబడలేదు. ఆయన తొందరపడి ఆయన నినివేకి వెళ్ళలేదు, కానీ తర్షీష్కి పారిపోయినాడని లేఖనంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. అప్పుడు చూడండి, ఆ సమయంలో ఆయన పడవల ప్రయాణం చేస్తున్న సమయంలో భయంకరమైన అలలు విసింది. ఫ్లడ్, కడల్ కొందలిపు భయంకరంగా ఆ అలలు వీస్తున్న సమయంలో అప్పుడు ఎవరి వలన ఇది అలలు ఇలా వీస్తున్నది అని చూడంగానే అక్కడ అందరు మాట్లాడుకున్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే యోనానే వ్యక్తి, ఈయన వల్లనే ఈ సమస్య పుట్టించబడుతుంది. అందుకే నా ప్రియ సంగమా, ఈ రోజు నానా రకమైన పాపపు కార్యాలు, లోబడిన కార్యాలు, చెప్పిన మాట వినని కార్యాలు, అనేక కార్యాల్లో మనం బానిసత్వంగా జీవిస్తున్నాం. కాబట్టి కొన్ని సమయంలో ఏమైతుందంటే దేవుని మాటకు లోబడకుండా మనం నడిస్తే ఉగ్రత మన పైన వస్తుంది. హల్లెలూయా. అప్పుడు చూడండి, యోనాని అందరు ఏం చేసినారంటే ఈయన వల్లనే ఈ తుఫాను రేగుతున్నది, అలలు వీచుతున్నది అని యోనాని తీసి సముద్రంలో పడివేసేసినారు. కాలు చేతులు కట్టి పడివేయంగానే అప్పుడు దేవుడే ఒక చేపని ఆజ్ఞాపించినారు. ఆ చేప రాగానే ఆ చేప యోనాను మింగివేసింది. హల్లెలూయా, హల్లెలూయా. యోనా was for 3 days in the belly of the fish. యోనా 3 రోజులు ఆ చేప కడుపులో ఉండినాడు. మోకరించలేకపోతున్నారు, లేవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు,
చేప కడుపులో ఎలాంటి పరిస్థితి, ఎలాంటి నల్లటి మబ్బు కమ్మినట్టు, ఎంత అసహ్యంగా, ఎంత ఘోరమైన పరిస్థితి. యోనాకు మంచిగా చెప్పిన దేవుడు, నినెవేకు పో యోనా అని చెప్తే లోబడలేదు. అందుకే ఈ శ్రమలు. ఈ రోజు నా ప్రియ సంగమా, కొన్నిసార్లు మనం దేవుని మాటకు లోబడకుండా, చెప్పిన కార్యాలు మనం చేయకుండా, దేవుని మాటకు విధేయత కలగకుండా, పాపము చేస్తూ విసర్జిస్తూ నానా రకమైన ఘోరమైన పాపానికి బానిసత్వంగా జీవిస్తున్నాయి. కాబట్టి మనము కొన్ని పరిస్థితులని అనుభవించవలసింది వస్తున్నది. హల్లెలూయా. అందుకే యోనా గురించి మనం చూసినప్పుడు, యోనా కడుపులో, చేప కడుపులో 3 రోజులు దివారాత్రులు ఉన్నారు. హల్లెలూయా. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, మన జీవితంలో ప్రతి పరిస్థితులను మనం చూసినప్పుడు, యోనా వాస్ సో హారబుల్లీ టెంప్టెడ్. గాడ్ కాల్డ్ యోనా టు మినిస్టర్. యోనాని దేవుడు ఎందుకు పిలిచినారంటే దేవుని కొరకు పరిచర్య చేయడానికి. గాడ్ హస్ కాల్డ్ హిమ్ టు బి ఎ ప్రాఫెట్. ఒక ప్రవక్తగా ఉండడానికి దేవుడు పిలిచినారు. బట్ హీ రిఫ్యూజ్డ్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. దేవుని పిలుపుకు ఆయన లోబడలేదు. ఈ రోజు నా ప్రియ సంగమా, మనము దేవుని పిలుపుకు, మనం దేవుని కార్యానికి. యోనా హ్యాడ్ ఎ విజన్. యోనాకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చినారు. ఇట్ వాస్ ఎ డివైనిక్ మిషన్. గాడ్ దెన్ రేస్డ్. అప్పుడు దేవునికి భయంకరంగా కోపం వచ్చింది. కోపము రాగానే ఒక భయంకరమైన గ్రేట్ స్ట్రాంగ్ అండ్ సైన్స్ ఆఫ్ యాంగర్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ జోనా. దేవుని ఉగ్రత, కోపము యోనా పైన వచ్చింది. ఈ రోజు నా ప్రియ సంగమా, కొన్ని కార్యాల్లో మనం లోబడి ఎడల, కొన్ని కార్యాల్లో మనం చెప్పని మాటని విన్న ఎడల, వినకుండా మనం జీవిస్తున్నాం. కాబట్టి కొన్ని సమయాల్లో దేవుని ఉగ్రత మన పైన దిగి వస్తుంది. అందుకే నా ప్రియ సంగమా, యోనా లాగా మనము దేవుడు చెప్తే నినివేకి వెళ్ళమని ఆయన తర్షీషుకు పారిపోయినాడే, అలా లోబడిన ప్రజలుగా మనం జీవించకూడదు. మనం ఎలా జీవించాలంటే దేవుని మాటకు లోబడి జీవించాలా, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలా, దేవునికి అనుకూలమైన కార్యాలు చేయాలా. మన పాపము, లోక ప్రకారమైన కార్యాలు, మనలో ఏ చెడు అలవాట్లు ఉన్నదో అన్నిటిని వదిలిపెట్టుకొని దేవుని పైన నిరీక్షణ కలిగి జీవించాలి. చివరి మాటని మనం చదువుతున్నాం. యెరెమీయా 33 అధ్యాయం 3 వాక్యాన్ని మనం చదువుతునేటప్పుడు, యెరెమీయా 33 1 నుంచి 3 దాకా మనం చదువుతునేటప్పుడు, while I was still in prison in the courtyard, the Lord message came to me again. యెరెమీయా ప్రవక్తని మనం చూసినేటప్పుడు ఆయన చెరసాలలో కట్టబడి ఉండే సమయంలో దేవుని మాట ఆయనకు ప్రత్యక్షించిందన్నమాట. హల్లెలూయా. The Lord who made the earth, who formed it and set it in the place, spoke to me. He whose name is set, call to me, I will answer you. I will tell you the marvelous things that you know nothing about. హల్లెలూయా. ఈ రోజు వాక్యము సెలవిస్తున్నది. చూడండి, చెరసాలలో యెరెమీయా కట్టబడి ఉన్న సమయంలో దేవుడు ఆయనకు ప్రోత్సహించే మాటని చెప్తున్నారు. ఈరోజు మనమందరము కట్టబడి ఉన్నామా? ఎలా జీవిస్తున్నాం? ఎలాంటి పరిస్థితి మనలో ఉన్నది? ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళొచ్చు? వాక్యము సెలవిస్తుంది. I believe that this lockdown is a prayer, is good for us. నేను నమ్ముచున్నాను ఈ లాక్డౌన్ సంభవించిందంటే మన మేలు కొరకు. He is a prayer answering God. ఎందుకంటే ఆయన మన మొరని ఆలకించే దేవుడు. మన కుటుంబంతో సహా ప్రార్థన చేయడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చిన. హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేయకుండా, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా మీరు ఉన్నారు? దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మన కుటుంబాన్ని దేవుడు కడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన యెరెమీయా ప్రవక్త గురించి మనం చూస్తునేటప్పుడు ఆయన చెప్పిన మాట, నన్ను తేలి చూడుము, నేను నీకు ఉత్తరము దయచేస్తాను, నీకు ఎరుగని తెలియని గూఢమైన సంగతులను మీకు తెలియచేస్తాను. Yes, the secret, the marvelous and the wonderful things God is going to reveal us. మనం ఇంట్లోనే ప్రార్థన చేస్తున్న సమయంలో అసాధారణమైన కార్యాలను దేవుడు చేయబోతున్నారు. ఒక కష్టము తర్వాత, ఒక సమస్య తర్వాత, ఒక పోరాటముల తర్వాత ఒక ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టి ఉన్నారు. హల్లెలూయా.
I will bring changes in your life. నీ జీవితంలో మార్పుని నేను తీసుకురాబోతున్నా. It is a preparing yourself in the presence of the God. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారు దేవుని సన్నిధిలో. Receive the great things from the God, my dear children. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర నుంచి అసాధారణమైన కార్యాలను పొందుకోవడానికి దేవుడు వ్యక్తిగతంగా మీతో మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. So don't worry about the things what is going on outside, what is going on about the lockdown. Hallelujah. This is a Korean time. Hallelujah. చూడండి, ఈ సమయంలో మనం దేవునికి అప్పగించిన సమయంలో ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద బర్డెన్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్రాబ్లమ్స్, అవర్ గాడ్ ఇస్ ఏబుల్ టు ఫర్గివ్ us from all the problems. All our sins, మనలో ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి అసూయమైన కార్యాలను క్షమించడానికి సమర్థుడైన దేవుడు, సమస్యాన్ని తొలగించే దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు పాపాన్ని చూసే దేవుడు కాదు, మనలో ఉన్న ఘోరమైన కార్యాన్ని చూసే దేవుడు కాదు. యేసు ప్రభు ప్రేమ స్వరూపి. ఈ లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమించినారు. అందుకే ఏకైక కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు ఇచ్చినారు. నా ప్రియ సంగమా, our God is able to forgive all our sins and love us how we are living. మన పరిస్థితి ఎలా ఉన్నది, ఈ రోజు ఎలా జీవిస్తున్నామని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటాం. ఒక్కసారి యోనా గురించి మనం తలంచుకుంటే, యోనా తన కుటుంబం కొరకు ఒక ఓడను తయారు చేసి ఆ ఓడలో తన కుటుంబం కాపుదల ఉంచుకున్నారు. దాని తర్వాత దేవుడు సూచనగా వాళ్ళ కుటుంబానికి సమాధానము దయచేసినారు. ఎందుకంటే యోనాలో దేవుని భయం ఉండింది కనుక. హల్లెలూయా. రెండోది మనం చూసినప్పుడు మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి మోషే దేవునితో చెప్పినాడు, ప్రభా నా వల్ల కాదు ప్రభువా, నేను తిక్కునాలుక వాడిని, నా వల్ల ఈ కార్యాన్ని చేయలేను అని చెప్పినారు. కానీ దేవుడు చెప్పినారు, మోషే నాకు నీవే కావాలా. ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రామిస్ ల్యాండ్ లో నడిపించడానికి, కానాను దేశానికి నడిపించడానికి మోషేని దేవుడు ధైర్యపరిచినాడు. ఈ రోజు నిన్ను నన్ను దేవుడు ధైర్యపరిచే దేవుడు అయిపోయినాడు. 40 సంవత్సరాలు ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. 40 days మనకు ఇంట్లో ఉండడానికి స్టే సేఫ్ అంటున్నారు. మన మంచి కొరకు అని చెప్తునేటప్పుడు మనకు కష్టకరంగా అనిపిస్తున్నది. కానీ మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలని 40 సంవత్సరాలండి. ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ థింగ్. అది సాధారణమైన కార్యము కాదు. ఒక్కసారి మనం ధ్యానిస్తాం, ఒక్కసారి మనం ఆలోచించి చూద్దాం ఎలా నడిపించబడి ఉంటారు. దేవుడి వాక్కు ప్రకారం ఆ వాగ్దాన దేశంలో దేవుడు వాళ్ళని నడిపించిన. మూడోది మనం చూస్తున్నాం, ద వర్డ్ ఆఫ్ ద గాడ్. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని వాక్యము వలన జీవిస్తారు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను అప్పగించిన దేవుడు. ఆయన వాక్యము పైన మనం ఆధారపడి జీవిస్తాం. ఎందుకంటే వాక్యమే మనకు జీవమై ఉన్నది. హల్లెలూయా. ఆ వాక్యము ద్వారా మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకే నా ప్రియ సంగమా, చివరిలో మనము 33 వాక్యము యెరెమీయా 3 వాక్యాన్ని చదువుతునేటప్పుడు యెరెమీయా 33:3 అది మనకందరికీ ఫోన్ నంబర్ అన్నమాట. కాల్ అంటు మీ. ఫోన్ చేయాలా మనం దేవునికి? కాల్ అంటు మీ, ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ యూ, ఐఎమ్ గోయింగ్ టు డూ వండర్ఫుల్ అండ్ ద మార్వెలస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎవరి దగ్గర చెప్పుకోవాలా ప్రభా నా బాధ? ఎవరి దగ్గర చెప్పుకోవాలా ప్రభా నా కష్టం? భర్త దగ్గర గొడవ చేయడమా? బంధువులతో పోట్లాడడమా? తల్లిదండ్రులతో పోయి గొడవ చేయడమా? వాళ్ళతో సంభాషించడమా? లాంటి కార్యాలు చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకోకుసుమా. యెరెమీయా ప్రవక్త గురించి మనం చూసినప్పుడు చెరసాలలో కట్టబడి ఉండినా కూడా దేవుని తట్టు చూసినాడు. హల్లెలూయా. Call unto me, I will answer you. God is going to change your sorrow into joy. దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చిపోతున్నారు నా ప్రియ సంగమా. ఇక మీద మీరు దుఃఖంలో ఉండరు. ఏదో ఒక శ్రమ దినములు మనకు వస్తున్నదంటే దాని తర్వాత ఒక గొప్ప దీవెనలు దేవుడు పెట్టి ఉన్నారు. This is a time of testing
period which God wants to test you. You are bearable or not. మీరు సహించగలుగుతారా లేదా అని తన పరిశుద్ధాత్మ శక్తిని మనకు పంపించి, తన వాక్కుని యెరెమీయా 33:3 వాక్యాన్ని మనకు పంపించి, ఓ కాల్ అంటు మీ, నన్ను తేలి పిలువండి, నేను నీకు జవాబిచ్చే దేవుని. నీకు తెలియని గూఢమైన రహస్యమైన కార్యాలని నీకు తెలియజేసే దేవుని. జస్ట్ కాల్ అంటు మీ, జస్ట్ కాల్ అంటు మీ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఎటువంటి జీవితం జీవిస్తున్నామో, మనం ఎలా కట్టబడి ఉన్నామో, ఎలా నిరుత్సాహంతో ఉన్నామో. కొంతమంది టెన్షన్, ప్రాబ్లమ్స్, పోరాటము రాగానే బైబిల్ చదవలేకపోతాం, మోకరించలేకపోతాం, దేవునితో మాట్లాడలేకపోతాం. కానీ నా ప్రియ సంగమా, ఇంటింట మీరు ప్రార్థన చేయండి, మోకరించండి, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపండి, వాక్యము చదవండి. వాక్యము ద్వారా మీతో దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నారు, వ్యక్తిగతంగా మీతో మాట్లాడే దేవుడై ఉన్నారు. ప్రతి కార్యములు దేవుడు నడిపించే దేవుడై. ఈరోజు మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, another promise of hope, that is Jeremiah 33:3, call unto me, I will answer you. నన్ను తేలి చూడుము, నేను నీకు జవాబిచ్చే దేవునై ఉన్నాను. ఈరోజు మనమందరము తల వంచి దేవుని తేలి చూద్దామా? Call unto me, I will answer you. I will tell you wonderful and the marvelous things that you know nothing about. మీకు తెలియని గూఢమైన కార్యాలని మీకు తెలియపరిచే దేవుడై ఉన్నారు. ఒక్క క్షణము నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వైపు చూద్దాం, దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. అల్మారా షల్బరా మంకల్మారాబా లషల్మారా మంకల్బరా బంధురాల రసియా. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈరోజు వీక్షిస్తున్న ప్రతి బిడలనే ప్రభువా మీరు బలపరచండి తండ్రి. మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ప్రతి బిడ్డని మీరు దీవించండి ప్రభా. ఉదాహరణని బట్టి ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. ఎవరైతే దేవునికి లోబడకుండా నడుచుకుంటారో ప్రభా, అట్టి వాళ్ళపైన దేవుని ఉగ్రత దిగి వస్తుందని. ఎవరైతే దేవుని చెప్పిన మాటని వింటారో, లోబడి నడుచుకుంటారో, వాళ్ళని దీవించే దేవుడై ఉన్నారు, వాళ్ళని హెచ్చించే దేవుడై ఉన్నారు, వాళ్ళని ఉన్నత స్థానంలో తీసుకువెళ్లే దేవుడై ఉన్నారు. ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ కుమార్తె కుమారుడా, నా ప్రియ తల్లి తండ్రి, ఓ ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు బలపరచండి ప్రభా. ఈ ముఖ్యమైన సమయంలో, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రతి బిడ్డను తాకండి, ముట్టండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తాం. అది ఆర్థిక సమస్యలైనా సరే, శరీరంలో అనారోగ్యమైనా సరే ప్రభా, హౌనరాజ కుటుంబంలో పోరాటము, నిమ్మలము లేని కార్యమైనా సరే ప్రభా, చిన్న కార్యాల్లో ప్రభా పోరాటాన్ని తెప్పిస్తున్న దుష్ట శక్తులైనా సరే, దురాత్మ కట్లైనా సరే ప్రభా, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా, విశేషంగా చిన్న బిడ్డలను తాకండి ప్రభా, యవనస్తులను తాకండి, వృద్ధరాలను తాకండి ప్రభా. అనురాజ ప్రతి కుటుంబస్తులని ప్రభా మీ సన్నిధిలో అప్పగిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డని తట్టి లేపండి ప్రభా. అవును ప్రభా, ప్రతి హృదయంలో పరిశుద్ధాత్మ శక్తి కుమరించబడాలా ప్రభా. వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రోజు వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడిన విధానం వచ్చి వందనాలు ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆశీర్వదించి దీవిస్తున్నాము తండ్రి. ప్రతి బంధకాలు తెచ్చివేయబడును గాక, ప్రతి సాతాన్ క్రియలు తొలగిపోవును గాక, ప్రతి కార్యాల్లో ప్రభా మీరు బిడ్డల్ని బలపరచండి తండ్రి. ఏ విషయంలో బిడ్డలు సోలిపోకూడదు తండ్రి. మీ సన్నిధిలో కనిపెట్టుకొని ఇంకా ఇంకా ప్రార్థన చేసి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మీ కృపను అనుగ్రహించండి. ఈరోజు ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా మాకు దయచేసినందుకు మీకు కోట్లాది కోట్ల వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా, లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డని మీ పాదములో సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. என் ஆத்மாவை கர்த்தரை ஸ்தோத்திரம். என்
உள்ளமே பரிசுத்த நாமத்தை ஸ்தோத்திரம். என் ஆத்மாவை கர்த்தரை ஸ்தோத்திரம். கர்த்தர் செய்த சகல உபகாரங்களை என்றும் மறவாமல். ஆமென். నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరాత్మ యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాన్ని దేనిని మరువకుము. ஆமென். கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியின் ஐக்கியமும் தேவன் வரையும் பரையந்தமும் உங்களோடு கூட இருப்பதாக. ஆமென். எல்லாருக்கும் praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మేము లైవ్ ప్రోగ్రామ్ మూలంగా మిమ్మల్ని చూడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మన ఫోన్ నంబర్స్ 9393014014 నంబర్ని తీసుకోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు కాల్ చేయవచ్చు. మా యూట్యూబ్ని మీరు సంప్రదించవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రతి ప్రోగ్రామ్ని మీరు చూడొచ్చు. ప్రతి ఆదివారము ఆరాధన, ప్రతి మంగళవారము మనకు ఉద్యోగ కూడికలు ఉంటుంది, ప్రతి శుక్రవారం ఉపవాస కూడికలు లైవ్ ప్రోగ్రామ్ మూలంగా మీరు చూడొచ్చు. జేజే నగర్ కాలనీ, యాప్రాల్ జీసస్ అనాయింటింగ్ మినిస్ట్రీ అనే సంఘము. మీరు వేరే సంఘాలకి వెళ్లకుండా మీరు ఉన్న ఎడల మీరు మా సంఘానికి రావచ్చు. లాక్డౌన్ తర్వాత దేవుని కృపని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు ఎక్కడ ఉండినా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. Thank you, Jesus.